హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అర్థమెటిక్లో చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అండి. 2 మార్కులు పక్కాగా వస్తాయండి. ఇది 12వ వీడియో అండి. ఇప్పటి వరకు నేను 11 వీడియోలు చేశాను. ఈ 11 వీడియోల లింకు డిస్క్రిప్షన్లో కనిపిస్తుందండి, చూడండి. మరి మీ విజయ సాధనలో మమ్మల్ని పాలు పంచుకొనివ్వండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మొదటి బిడ్డ చూద్దామండి. ఇఫ్ 2x + 3y ఈజ్ 2x - 3y ఈజ్ ఈక్వల్ 3:2, దెన్ x ఈస్ట్ y వాల్యూ ఎంత అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక సూత్రం అయితే ఉంటుందండి. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అనే ఒక ఫార్ములా అయితే ఉంటుంది. ముందు అంత్యముల లబ్ధం చేద్దామండి. 2 × 2x అంటే 4x ప్లస్ 2 × 3y అంటే 6y ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మధ్యముల లబ్ధం చేద్దామండి. 3 × 2x 3x అని 6x మైనస్ 3 × 3y 9y అండి. సో ఎక్స్లన్నీ ఒకవైపు, వైలన్నీ ఒకవైపు తీసుకొని వచ్చేస్తే ఇది -4x అవుతుందండి. సో 6x - 4x అంటే 2x ఈజ్ ఈక్వల్ టు, ఈ యొక్క వైల్ని అంటే ఇది మైనస్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ అవతల తీసుకెళ్ళిపోదామండి. ఇది ప్లస్ 9y 6y మొత్తం టోటల్ 15y అవుతుందండి. సో 2x ఈజ్ ఈక్వల్ టు 15y. సో ఈ వైని అటువైపు తీసుకెళ్ళిపోతే x/y, ఈ 2ని ఇటువైపు తీసుకొచ్చేయాలండి 15/2. సో టోటల్గా x ఈస్ట్ y ఈజ్ ఈక్వల్ 15:2. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ సమ్ చూద్దామండి. మరి ఇది ఒక బాడ్మస్ లెక్కలా ఉంది. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 72 + 13 డివైడెడ్ బై 3 + 2 మైనస్ 3 × 5. ముందు బ్రాకెట్లో ఉన్న ప్రతి ఐటమ్ని కూడా మనం చేసేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఇది ప్లస్లో ఉంది కదండి, బ్రాకెట్లోది రెండాట్లో ప్లస్ చేసేస్తే 85 వస్తుందండి. డివైడెడ్ బై 3 + 2 అంటే 5 అండి, మైనస్ 3 × 5 15 అండి. ఇక్కడ డివైడెడ్ బై కనిపిస్తుంది, మైనస్ కనిపిస్తుంది. ఫస్ట్ ఇది చేస్తే రాంగ్ అయిపోతుందండి. ఫస్ట్ ఇది చేయాలండి. అంటే దీని వాల్యూ 17 అవుతుందండి. 5 1s are 5 17s are అంటే 17 - 15 వస్తుందండి. 17 - 15 అంటే ఆన్సర్ 2 అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 3/2% గివ్స్ అడిషనల్ 52%. వాట్ ఈజ్ ద నెంబర్? ఇది బాగా అర్థం చేసుకున్నట్లయితే ఏ నెంబర్ ఇంక్రీజ్ అవుతుందండి, ఆ నెంబర్ని మనం ఎక్స్ అనుకోవాలి. ముందు మనం ఎక్స్ అనుకోవాలి. ఆ ఎక్స్కి 5 3/2% చేసినట్లయితే 5 3/2% ఆఫ్ ఎక్స్, దాని వాల్యూ ఎంత అండి? 52 అండి. ఇంక్రీజ్ 52 అన్నాడు కాబట్టి 52H. ఇప్పుడు ఈ ఎక్స్ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఈ యొక్క 5 3/2ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోదాము. సో 52 × 5 3/2 అంటే 13/2 కదండి. 13/2 ఇంటూ ఇక్కడ పర్సెంటేజ్ అనబోడు 100 కదండి, బై ఇంటూ 1/100 అండి. సో ఇక్కడ 2 1s are 2 26s are అండి. సో దీన్ని మొత్తం కాల్కులేట్ చేసినట్లయితే ఎక్స్ వాల్యూ 800 వస్తుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇలాంటి సమస్యలు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఏ బ్యాంక్ ప్రొవైడ్స్ లోన్ అట్ 5% యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఏ కస్టమర్ హూ హ్యాస్ టేకన్ లోన్ 50,000 విల్ పే హౌ మచ్ ఇంట్రెస్ట్ టు ద బ్యాంక్. ఇందులోనే అన్నీ ఉన్నాయండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ చూసినట్లయితే ప్రిన్సిపల్ ఇచ్చాడండి 50,000. నెక్స్ట్ టైం అయితే 1 year అండి. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ ఫార్ములా PTR/100 అండి. పి వాల్యూ 50,000 ఇంటూ టైం అంటే 1, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఆల్రెడీ ఇచ్చాడు 5/100 అండి. ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 500 × 5 22,500 అండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దాం ఫ్రెండ్స్. ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్
20% be 4,000 and average income of other 25% 2,500. What is the average income of entire group? ఇక్కడ చూడండి 20% ఒక యావరేజ్ ఇచ్చాడు, 25% ఇంకో యావరేజ్ ఇచ్చాడు, మొత్తం అందరిది యావరేజ్ కనుక్కోమన్నాడు అండి. అంటే ఏం చేయాలంటే మొత్తాన్ని ముందు అమౌంట్లోకి మార్చేసుకొని మొత్తం వ్యక్తులతో యావరేజ్ చేయొచ్చండి. ఫస్ట్ 20% ఉంది కదండి, వాళ్ళ తాలూకా యావరేజ్ నుంచి 20% యావరేజ్ అనేది 4,000 కదండి. ఇప్పుడు ఈ 20% తాలూకా అమౌంట్ ఎంత అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలండి. 2 4 are 8, 4 zeros అంటే 80,000 వచ్చింది ఫ్రెండ్స్. ఈ 20% దాకా యావరేజ్ 4,000 అయితే ఆ 20% మొత్తం ఇన్కమ్ అయితే 80,000 వచ్చింది ఫ్రెండ్స్. మరి 25% తాలూకా యావరేజ్ చూసినట్లయితే 2,500 ఫ్రెండ్స్. మరి ఈ 2,500 మొత్తం వాళ్ళందరి ఇన్కమ్ అయితే మాత్రం 62,500 అండి. అంటే ఏం చేశాను, ఇండైరెక్ట్గా ఇంటూ చేశానండి, అంతే, మనం చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ 45% యొక్క టోటల్ ఇన్కమ్ చూసినట్లయితే మనకి 1,42,500 అండి. మరి యావరేజ్ కావాలంటే ఏం చేయాలండి, బై 45 చేయాలండి. బై 45 చేసేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుందండి. 1,42,500ని మొత్తం టోటల్ మెంబర్స్ 45 కాబట్టి డివిజన్ చేసినట్లయితే మనకి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి డివిజన్ చేయండి, మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్ అండి, ఎవరు కూడా మిస్లీడ్ అవ్వద్దు. ఇది టఫ్, నోటితో చెప్పడం కష్టమని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చేస్తున్నానండి. ఈ సమ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇలాంటి సమ్స్ గురించి మీకు వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. మరి సమ్ చూద్దామండి. ఇప్పుడు చూద్దండి, ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ టు 2:3, B/C ఈజ్ ఈక్వల్ టు 5:7, C/D ఈజ్ ఈక్వల్ టు 9:8. దెన్ A/B/C/D యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ A/B ఇవ్వడం జరిగిందండి 2:3 అని. నెక్స్ట్ వద్దామండి, B/C ఈజ్ ఈక్వల్ టు 5:7 అండి. ఈ రెండింటిని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క బీలు 2 బీలే, కానీ ఇక్కడ వాల్యూ అయితే వేరే ఉన్నాయి. రెండింటిని ఒకటే చేయాలి. అంటే ఏం చేయాలంటే 5 ఉన్న దాన్ని 5తో మల్టిప్లై చేయాలి, కింద ఉన్న దాన్ని 3తో మల్టిప్లై చేయాలి. అంటే ఏం చేశాను, పైన ఉన్న దాన్ని కింద దాంతో మల్టిప్లై చేశాను, కిందనున్న దాన్ని మీద ఉన్న దాని నెంబర్తో మల్టిప్లై చేశానండి, అంతే. చేసినట్లయితే ఫస్ట్ ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయాలి. 5 2 are 10, 3 5 are 15, దీంతో మల్టిప్లై చేయాలి 21, అంతే కదండి. ఇప్పుడు చూద్దామండి, A/B/C ఈజ్ ఈక్వల్ 10:15:21. ఇప్పుడు మనం చెప్పినట్టు వచ్చిందండి. సేమ్ అదేవిధంగా ఇప్పుడు D కూడా ఇంక్లూడ్ అవ్వాలండి. ఇక్కడ సమ్లో ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి D కూడా ఇంక్లూడ్ అవ్వాలి. మనం చేసిన సమ్లో C వరకు వచ్చింది. ఇప్పుడు చూద్దామండి, A/B/C ఈజ్ ఈక్వల్ 10:15:21. ఇప్పుడు C/D కూడా మనం ఇంక్లూడ్ అయ్యేటప్పుడు దీని మొత్తాన్ని 9తో మల్టిప్లై చేయాలండి. మరలా కింద ఉన్న దాని మొత్తానికి కూడా 21తో మల్టిప్లై చేయాలండి. ఈ విధంగా చేసినట్లయితే మనకైతే ఆన్సర్ అయితే వస్తుందండి. 9 10s are 90, ఇది వచ్చిందండి. 9 15s are 135, 9 21s are 189, 21 8s are 168 అండి. ఈ విధంగా మనకి ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ సేమ్ ఎక్కడ ఉందండి, మీకు తెలుసు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ సమ్ము ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరిచ్చే ఈ యొక్క లైక్, కామెంటు, సబ్స్క్రైబే మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. మరి ఇన్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్, వన్ సైడ్ ఇన్ 5 centimeters అండ్ డయాగనల్ ఈజ్ 13 centimeters. వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్? ఇప్పుడు రెక్టాంగులర్ చూద్దామండి. ఒక రెక్టాంగులర్ చూసుకున్నట్లయితే వైడ్ అంటే వెడల్పు 5 meters ఇచ్చారండి, డయాగనల్ ఇచ్చాడు 13 meters అని ఇచ్చాడు. ఇప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలండి. సార్ ఏరియా కావాలనుకుంటే మనకి
మనకి లెంత్ బ్రెడ్త్ రావాలండి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, మరి ఒక బ్రెడ్త్ మాత్రమే తెలుసు, లెంత్ తెలుసా? లెంత్ తెలీదు. కాబట్టి ఇప్పుడు లెంత్ మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. లెంత్ ఈజ్ ఈక్వల్ టు, మీరు నోట్ చేసుకుంటూ ఉండాలండి, రూట్ అవర్. ఇప్పుడు డయాగ్నల్ స్క్వేర్, డి అని సింపుల్గా రాస్తున్నానండి, మీరు గుర్తుంచుకోండి. డయాగ్నల్ స్క్వేర్ మైనస్ బ్రెడ్త్ స్క్వేర్. ఓకేనండి. ఇప్పుడు మనకు లెంత్ వచ్చేస్తుందండి. మరి డయాగ్నల్ అనేది 13 స్క్వేర్ అండి, మైనస్ బ్రెడ్త్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అండి. ఇది ఒక ఫార్ములా అండి. సో 13 స్క్వేర్ అంటే 169 మైనస్ 25, సో 144. 144 అంటే మనకు తెలుసు 12. సో ఇప్పుడు మనకు తెలుసు ఎల్ ఈజ్ ఈక్వల్ 5, సారీ అండి, బి ఈజ్ ఈక్వల్ 5, ఎల్ ఈజ్ ఈక్వల్ 12 వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఏరియా కావాలి కదండి, ఏరియా ఈజ్ ఈక్వల్ ఎల్ ఇంటూ బి. సో 5 into 12, 5 12s are 60 అండి. 60 చూడండి, ఇక్కడ 60 అన్నప్పుడు స్పీడ్గా ఇది వేసేయకూడదండి. మరి ఈ రెండు 60లే. ఇక్కడ చూడండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ 12 మీటర్, బాగా గుర్తుంచుకోండి. లెంత్ ఈజ్ ఈక్వల్ 12 మీటర్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ 5 మీటర్. రెండాటిని మల్టిప్లై చేస్తే 5 12s are 60 మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. ఎప్పుడు కూడా ఏరియా ఎక్కువ మీటర్ స్క్వేర్లోనే వస్తుందండి. సో పొరపాటున 60 కనిపించిందని వేగంగా పెట్టారా, షాక్ కొట్టేస్తుందండి. 1 మార్క్ 2 మార్కులు అయితే మనకి పోతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చూసుకోండి, ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఫ్రెండ్స్. అందుగురించే చాలా తెలివిగా ఆప్షన్స్ కూడా తెలివి వేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామండి. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 4 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్, కర్వ్ బ్రాకెట్ ఓపెన్, 120 మైనస్ 10, కర్వ్ బ్రాకెట్ క్లోజ్, ప్లస్ కర్వ్ బ్రాకెట్ ఓపెన్ 3 స్క్వేర్ ప్లస్ 1, కర్వ్ బ్రాకెట్ క్లోజ్ 1 మైనస్ 5. వాట్ ఈస్ ద వాల్యూ? అప్పుడు చూడండి, సమ్మన్ అయితే నేను ఇక్కడ ఎక్కిస్తానండి. సో ఈ విధంగా యాక్చువల్ సమ్ అయితే ఈ విధంగా నోట్ చేశానండి. ముందుగా బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 4 ప్లస్ 120 మైనస్ 10 అంటే 110 అండి, ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 10, 10 బై ఇది 100 అండి, సారీ 100 మైనస్ 5. సో 10 దీనిలో పోతుందండి. 4 ప్లస్ 120 ప్లస్ 1/10 మైనస్ 5 అండి. ఇది బాగా చెక్ చేసుకోవాలండి మనం. మరి ఇక్కడ పూర్తిగా కాల్కులేషన్, ఇది కాల్కులేషన్ కూడా చేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే మాత్రం 10 అయితే వస్తుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. 2 pipes can fill a tank in 15 minutes and 13 minutes respectively. If both pipes are opened together, then in how much time tank will be full? ఇక్కడ సమ్ను బాగా అర్థం చేసుకుంటే సమ్లో ఏమీ లేదండి. ఇక్కడ ఒక పైప్తో ఫిల్ చేసినట్లయితే, ట్యాంకర్ ఫిల్ చేసినట్లయితే 15 minutes అవుతుందండి. మరొక పైపుతో ఫిల్ చేసినట్లయితే 30 minutesలో ట్యాంక్ అయితే ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి రెండింటిని కూడా ఒకేసారి ఓపెన్ చేస్తే ఎన్ని నిమిషాల్లో ఈ యొక్క ట్యాంక్ ఫిల్ అవుతుంది అని ఇవ్వడం జరిగిందండి. మరి ఇది చూడండి, ఇది 18 minutes అన్నాడండి. అంటే ఫస్ట్ పైప్ 15 minutes అవుతుంది కదా, 18 minutes రాంగ్, ఇది రాంగ్. సో డైరెక్ట్గా కొద్దిగా కామన్ సెన్స్ యూజ్ చేసినట్లయితే మనం ఆన్సర్ పెట్టేయచ్చండి. కానీ వేరేగా ఇస్తే ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ అన్నీ తక్కువ ఇచ్చారు, 2 3 5 7 ఇచ్చినప్పుడు మనం సమ్ చేయాలి కదండి. అందు గురించి మీకు సమ్ అర్థం అవ్వడం కోసం ఫస్ట్ రెండాటిని మల్టిప్లై చేసేసి రెండాటిని ప్లస్ చేసేస్తే సరిపోతుందండి. మనకైతే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది చూసినట్లయితే 450 బై 45. సో 10 minutesలో ఈ యొక్క ట్యాంక్ అయితే ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్.
మరి నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్స్ అండి. ఇలాంటి సమ్స్ అయితే వస్తూ ఉంటాయి మనకి. ఏ ప్లేయర్ సైకిల్స్ హీజ్ బైకిల్ 150 meters in 20 seconds. వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ప్లేయర్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగాడండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అండి. సో డిస్టెన్స్ 150/20 అంతే కదండి. మరి ఈ విధంగా చేసినట్లయితే మరి ఇది దేనిలో వచ్చిందండి, మీటర్ పర్ సెకండ్లో వచ్చిందండి. బాగా గమనించండి, మీటర్ పర్ సెకండ్. సో 15/2 వచ్చింది అనుకోండి, మీటర్ పర్ సెకండ్. కానీ ఆన్సర్లో చూడండి కిలోమీటర్ పర్ అవర్ ఉందండి, కిలోమీటర్ పర్ అవర్ అని ఉందండి. ఇప్పుడు 150/20 మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది బిట్లో కూడా పడుతుందండి. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్తో మార్చాలంటే దీంతో మల్టిప్లై చేయాలి అని అడుగుతారండి ఖచ్చితంగా. ఇప్పుడు చూద్దామండి, 150/20 ఇంటూ 18/5 అని మల్టిప్లై చేసేస్తే మనకి ఖచ్చితంగా కిలోమీటర్ పర్ అవర్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 3 9 27 కిలోమీటర్ పర్ అవర్ అండి. సో ఆన్సర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చూసుకోండి, మీటర్ పర్ సెకండ్ని ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ చెప్తున్నాను. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలండి ఇలాంటి సమ్మకి. మరి కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలండి. ఇది చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. మరి ఇంత మంచి వీడియోని మీకు అందించినటువంటి ఈ హరి స్టూడెంట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.